వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ గుసగుస. కాలం కలిసి రావడం కాదు, కులం కలిసి రావడం అంటే ఇదేనేమో. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పార్టీలో చేరిన 3 గంటలకి ఎంపీ టికెట్ ఖాయం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అయిపోయారు కర్ణాటకలో నివాసం ఏర్పరచుకున్న ఒక రాయలసీమ నాయకురాలు. కేవలం క్యాస్ట్ ఈక్వేషన్ ఆధారంగా ఏపీ రాజకీయాల్లో తన లక్ను చెక్ చేసుకున్నారు. బళ్ళారి వయా తాడేపల్లి మీదుగా హిందూపురం చేరుకున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు చూడండి. జలధరాశి శాంత. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? రాష్ట్రంలోనే కాదు, కనీసం అనంతపురం జిల్లాలో బాగా ఆరితేరిన రాజకీయ నేతలకు కూడా ఈ పేరు విని ఉండరు. ఉమ్మడి అనంత రాజకీయాలను బాగా ఫాలో అయ్యే వారికి సైతం తెలియని పేరు. ఇప్పుడు ఈ పేరు ఉమ్మడి అనంత జిల్లా రాజకీయాల్లో మోత మోగిపోతుంది. తీరా ఆమె ఎవరా అని చూస్తే కర్ణాటకలో తలపండిన రాజకీయ నేత గాలి జనార్దన రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరే ఈ శాంత. ఆమె ప్రొఫైల్ తెలిస్తే ఓహో ఆవిడా అనుకుంటారు. ఈమె పుట్టింది కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఏపీతో పెద్దగా సంబంధాలు కూడా లేవు. కానీ ఇవాళ సడన్గా వైసీపీ కండువా కప్పుకొని హిందూపురం ఎంపీ సీట్ కూడా సాధించుకున్నారు. వైసీపీ వైనాట్ 175 అంటున్న జగన్ సీట్లలో మార్పులు చేర్పులు చేసేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తోంది వైసీపీ. దానిలో భాగంగా హిందూపురం ఎంపీ స్థానం అభ్యర్థిని కూడా మార్చింది. హిందూపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరెట్ల మాధవ్ని కాదని ఎక్కడో బళ్ళారిలో ఉన్న శాంతమ్మకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా హిందూపురం గోరెంట్ల మాధవ్పై అనేక వివాదాలున్నాయి. ముఖ్యంగా అసభ్య వీడియోలు వ్యవహారం గోరెంట్ల మాధవ్కు ఎంపీ టికెట్ని దూరం చేసిందట. అదే కాక ఆయన వ్యవహార శైలి కూడా పార్టీని అనేక ఇబ్బందులు పెట్టింది. కియా కార్ల కంపెనీ వారికి బెదిరింపులు, అద్దెకు ఉన్న ఇంటి రెంటు ఎగ్గొట్టడం దగ్గర నుంచి ఇటీవల బహిరంగ సభలో చంద్రబాబు చస్తాడు అన్న వ్యాఖ్యల వరకు ఇలా ప్రతి అంశం కూడా హిందూపురంలో పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. ఆ పోయిన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం కొత్త వారికి, అందులోనూ మహిళలకు అయితే బాగుంటుంది అని వైసీపీ అధిష్టానం వెదుకులాట మొదలుపెట్టింది. సరిగ్గా అలాంటి క్యాండిడేట్ వైసీపీకి జిల్లాలో ఎక్కడా లభించకపోవడంతో ఎక్కడో బళ్ళారి నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బీసీల జనాభా అధికంగా ఉంటుంది. అందులోనూ వాల్మీకులు, కురుబలు అధిక సంఖ్యలో ఉంటారు. ఆయా సామాజిక వర్గాలకు టికెట్ కేటాయిస్తే గెలుపు ఈజీ అవుతుందని అన్ని పార్టీలు భావిస్తుంటాయి. అందులో భాగంగా 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానం వాల్మీకులకు, హిందూపురం ఎంపీ స్థానం కురుబ కులానికి కేటాయించారు. ఈసారి కూడా అదే ఫార్ములాతో అనంతపురం ఎంపీ స్థానాన్ని కురుబులకు, హిందూపురం ఎంపీ స్థానాన్ని వాల్మీకి సామాజిక వర్గం వారికి నిర్ణయం తీసుకున్నారు. హిందూపురంలో అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వైసీపీ ఈ ఎంపిక చేసిందంటున్నారు. ఈ టికెట్ కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆమె కోసమే ఇన్నాళ్ళు 2వ విడత జాబితా లేట్ అయిందని ప్రచారము జరుగుతుంది. ఆ పార్టీలో చేరిన కేవలం 2 గంటల్లోనే జాబితాలో ఆమె పేరు కనిపించడంతో గాలి జనార్దన్ రెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ టికెట్ తెచ్చుకున్నంత ఈజీగా గెలుపు సాధ్యం కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె ఈ ప్రాంతానికి నాన్ లోకల్ అవ్వడం, సామాన్య కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆమె ఎవరో తెలియకపోవడం పెద్ద మైనస్గా చెప్తున్నారు. మరి చూడాలి జగన్ నయా స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఏ ఎమ్మెల్యే అయినా ఒకసారి గెలవగానే నియోజకవర్గ ప్రజలు క్యాడర్తో మమేకం అవ్వాలని చూస్తారు.
అదే సెగ్మెంట్ నుంచి తర్వాత ఓటమి పాలైన అదే నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. అంతగా ఆ ప్రాంతంతో బంధం పెంచుకుంటారు. అయితే కొందరు నేతలకు మాత్రం ఒకసారి గెలిచిన నియోజకవర్గం మరొకసారి అచ్చిరాదు. గెలిపించిన ప్రజలు క్యాడర్తో సత్సంబంధాలు ఉండవు. దాంతో ఎప్పటికప్పుడు అలాంటి వారు పోటీ చేసే ప్రాంతాలు మారిపోతూ ఉంటాయి. ఆ మంత్రి పరిస్థితి సేమ్ అలాగే ఉందట. ఇంతకు ఆ మంత్రి ఎవరంటారా? లెట్స్ వాచ్. మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రస్తుత ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి. దక్షిణ మధ్య రైల్వేలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ తరపున ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ని సంతనూతలపాడు నియోజకవర్గం నుండి పోటీ చేయించారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి రాలేదు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినప్పటికీ ఆదిమూలపు సురేష్ వైసీపీనే అంటిపెట్టుకొనున్నారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్ని మళ్లీ ఎర్రగొండపాలెంకి షిఫ్ట్ చేశారు. సంతనూతలపాడులో గెలిచే అవకాశాలు లేవని సర్వే నివేదికలు రావడంతో ఆదిమూలపు సురేష్ను తిరిగి ఎర్రగొండపాలెం పంపారు. అక్కడి నుంచి ఆయన విజయం సాధించారు. జగన్ తొలి క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2.5 ఏళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదిమూలపు సురేష్ను జగన్ క్యాబినెట్లో కొనసాగించారు. అయితే ఈసారి విద్యాశాఖ కాకుండా మున్సిపల్ శాఖకు మార్చారు. తన సొంత జిల్లా అయిన కడపకు ఆయన్ను ఇన్ఛార్జ్ మంత్రిగాను జగన్ నియమించారు. అలా ఆదిమూలపు సురేష్కు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. నియోజకవర్గాలను మారుస్తున్నా ఆయనకు అదృష్టం కలిసి వస్తూనే ఉంది. ఇప్పుడు 4వసారి జరగనున్న ఎన్నికల్లో కొండపి నియోజకవర్గానికి జగన్ మార్చారు. కొండపి నియోజకవర్గం కూడా ఎస్సీ నియోజకవర్గమే. అక్కడ వైసీపీ ఇంతవరకు గెలవలేకపోయింది. ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ పై కొంత వ్యతిరేకత రావడం, అక్కడ నేతలు వచ్చే ఎన్నికల్లో సురేష్కు మద్దతుగా పనిచేయబోమని చెప్పడం వంటి కారణాలతో ఈసారి కొండపి నియోజకవర్గానికి మార్చారంటున్నారు. సురేష్ పోటీ చేసినవన్నీ ఎస్సీ నియోజకవర్గాలు కావడం, అక్కడి నేతలతో సఖ్యత లేకపోవడం, ఇతర వర్గాల నేతలతో సర్దుకుపోలేకపోవడం, స్థానికంగా ఉండకపోవడం, అనుచరులు భూకబ్జాల ఆరోపణలు ఇలాంటి కారణాలతో ఆయన నియోజకవర్గాలు మార్చాల్సొస్తుందన్న వాదన ఉంది. అయితే ఈసారి ఆయన పోటీ చేస్తున్న కొండపి వైసీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువ అంటున్నారు. మంత్రి సురేష్కు సానుకూల పరిస్థితులు లేవంటున్నారు. గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన వరికుటి అశోక్ బాబు వర్గం, మాదసి వెంకయ్య వర్గాలకు అసలు సరిపడదంట. వారిలో ఒక వర్గం మంత్రి సురేష్కు పనిచేస్తే మరో వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుందట. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో వరికుటి అశోక్ వర్గం తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని మంత్రి సురేష్ ముందే గడువుకు దిగారు. మంత్రి సురేష్ 2 వర్గాలను సముదాయించలేకపోయారు. ఆ క్రమంలో కొండపిలో ఆదిమూలపు సురేష్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి మరి. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు నేతలు. అయితే ఆ ఎంపీ స్థానానికి మాత్రం పోటీ ఎక్కువగానే ఉందట. ఇప్పటికే నేనంటే నేనని ఆశావహుల సంఖ్య పెరుగుతూనే ఉందట. అంత పోటీ ఉన్న ఆ ఎంపీ స్థానం ఏది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మెదక్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకు పోటీ పెరుగుతుందట. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ మెదక్ లోక్సభ పరిధిలో మంచి ఫలితాలు సాధించింది. పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎంపీ స్థానంపై అందరి దృష్టి మళ్లిందట. ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఆయన మెదక్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఎంపీ స్థానం ఖాళీ అయ్యింది. అందుకే ఇప్పటి నుండే ఆశావాహులందరూ పార్టీ పెద్దలను కలుస్తూ తమకే సీటు కావాలని కోరుతున్నారట. అయితే
ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం మెదక్ ఎంపీ సీట్ను నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ సునీత లక్ష్మారెడ్డికి ఇవ్వడంతో అక్కడి నుంచి టికెట్ ఆశించిన మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం ఆయనకు అప్పట్లో హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత మదన్ రెడ్డిపై పార్టీ హైకమాండ్ పెట్టింది. అనుకున్నట్లుగానే నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మదన్ రెడ్డికి టికెట్ ఖాయమనే భావన ఉండాలి. కానీ ఇప్పుడు అందరిలో వస్తున్న అనుమానం ఏమిటంటే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ సీటు ఇస్తారా ఇవ్వరా అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆయనకే ఒకవేళ టికెట్ ఇచ్చినప్పటికీ మదన్ రెడ్డి ఆరోగ్యం సహకరిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మదన్ రెడ్డి 75 ఏళ్ల వయసు పైబడి ఉంటారు. దీంతో ఆయన ఆరోగ్యం సహకరించదని అటువైపుగా ఆలోచనలు మొదలుపెట్టిన కొంతమంది నాయకులు పనిలో పనిగా టికెట్ కోసం పైరవీలు మొదలుపెట్టారట. ఇక ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ కూడా మెదక్ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారట. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు గాలి అనిల్ కుమార్ నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి మెదక్ ఎంపీగా పోటీ చేయడం, నియోజకవర్గంలో ఉన్న తన సామాజిక వర్గం దృష్ట్యా ఖచ్చితంగా టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారట. ఇప్పటికే గాలి అనిల్ కుమార్ కు బీఆర్ఎస్ లోని కొంతమంది పెద్దలు టికెట్ పక్కా అని హామీ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు నర్సాపురం త్యాగం చేసి మెదక్ టికెట్ హామీ పొందిన మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నర్సాపూర్ టికెట్ రాక బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న గాలి అనిల్ కుమార్ తో పాటు మరికొంతమంది నాయకులు కూడా మెదక్ ఎంపీ సీటుపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. విషయం ముందే బయటకు తెలిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్న నాయకులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారట. అయితే తమ మనసులో ఉన్న మాటను ఇప్పటికే పార్టీ పెద్దల ముందు పెట్టి హామీ పొందే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ ఖాయం చేసుకునే క్రమంలో సమయం దొరికినప్పుడల్లా పార్టీ పెద్దలను కలుస్తూ వారికి విషయాన్ని గుర్తు చేస్తూ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. ఇలా ఎవరికి వాళ్లు మెదక్ ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకుని పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఎన్నికలకు సమయం కూడా ఎక్కువగా లేనందున వారంతా టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉంటున్నారట. అయితే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ కీలక నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ అధినేత పేరును ప్రస్తావించారు. మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యల దరిమిలా అసలు పార్టీ అధిష్టానం కేసీఆర్ను మెదక్ బరిలో దింపుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాంటప్పుడు మదన్ రెడ్డి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. మారుతున్న సమీకరణాల్లో మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ టికెట్ ఎవరిని వరించనుందో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ పొలిటికల్ గుసగుస. కీప్ వాచింగ్ BRK న్యూస్.